ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు వెళ్ళడం జరిగింది. 2 రోజుల క్రితం అచ్యుతాపురం సెజ్లో జరిగినటువంటి ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ప్రమాద ఘటనలో 18 మంది మరణించటం, అలాగే 60 మందికి పైగా గాయాల పాలై ప్రస్తుతం అనకాపల్లి, విశాఖలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే నిన్న వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళటం జరిగింది. పరామర్శ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయానని, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వివరాలు వింటే నిజంగా ఆశ్చర్యం కలిగించిందని, ఘటన పగటిపూట జరిగితే కూడా సమయానికి అంబులెన్సులని అక్కడికి పంపించలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వం ఉందని, అంబులెన్సులు సరైనటువంటి సమయానికి వెళ్ళుంటే మరికొంతమందిని కాపాడేటువంటి అవకాశం ఉండేదని, అలాగే కార్మిక శాఖ మంత్రి అసలు ఎంతమంది చనిపోయారో కూడా తెలియదు అన్నట్లు మాట్లాడటం జరిగిందని, కనీసం హోంమంత్రి ఘటనా స్థలానికి వెళ్తున్నాననేటువంటి అంశాన్ని కూడా తెలియజేయలేదని, ఇలా ఎన్నో లోపాలు ప్రస్తుత ప్రభుత్వంలో పెట్టుకుని వాళ్ళు మా ప్రభుత్వాన్ని గతంలో మేము ఉన్నప్పుడు సరైనటువంటి చర్యలు చేపడితే ఈరోజు ఈ ఘటన జరిగేది కాదు అంటూ మా మీద విమర్శించడం సరైనటువంటి విధానం కాదని, మేము అధికారంలో ఉన్నప్పుడు అది కూడా కరోనా లాక్డౌన్ సమయంలో ఎల్జీ పాలిమర్స్లో తెల్లవారుజామున ఘటన జరిగితే అప్పటికప్పుడు అంబులెన్సులను పంపించి సంఘటనా స్థలానికి కలెక్టర్లను పంపించి ఉదయాన్నే అక్కడకు వెళ్ళి బాధితుల్ని పరామర్శించి వాళ్ళకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా అందించినటువంటి ఘనత మా ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి బాధితులకు సరైనటువంటి నష్టపరిహారం అందించకపోతే తాను ధర్నాకి దిగుతానని చెప్పి జగన్ ప్రకటించడం జరిగింది.